కీర్తన గ్రంథము 119 అధ్యాయము 105 వచనములో ఒక మాట ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదన్నాడు. ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనం బయటకు వెళుతూ ఉంటున్నాం. మన మార్గాలన్నీ కూడా రకరకాల చీకటిలో శైతాను మార్గాలు చూపిస్తూ వస్తుంది. కొంతమంది ఆఫీస్కి వెళ్తారు, కొంతమంది పొలానికి వెళ్తారు, కొంతమంది వ్యాపారాలకు వెళ్తారు, కొంతమంది స్నేహితుల దగ్గరికి వెళ్తారు, కొంతమంది కాలేజీలకు వెళ్తారు. రకరకాలైనటువంటి స్థలాలు మనం వెళ్తాం. కాబట్టి ఆ మార్గాల్లో మనం కాపాడబడాలంటే దేవుని వాక్యాన్ని చదివి ఉండాలి. ఆ చీకటి మనకు తొలగిపోవాలంటే కొంతమందికి చెడు మార్గాలు చూపిస్తూ వస్తారు. అనగా త్రాగుడు, తర్వాత సినిమాలు, వ్యభిచార గృహాలు, రకరకాలైనటువంటి మార్గాలు చూపిస్తారు. వాటిని గురించి మనం తప్పించుకోవాలంటే దేవుని వాక్యం చదువుకోవాలి. రకరకాలుగా శైతాను మనల్ని ఇబ్బంది పెట్టడానికి, కష్టాలు పెట్టడానికి అనేక రకాల అపాయకరమైన మార్గాలు పెడతాడు. వాటిని తప్పించుకోవాలంటే వాక్యం చదివి మనం బయలుదేరితే మన ప్రభు మనతో ఉంటాడు.